హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ ఏ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. వెల్కమ్ టు తెలుగు డెవాప్స్ గురు ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే ఏడబ్ల్యూఎస్ EC2 మీద ఇంటర్వ్యూ లెవెల్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, సో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ఎందుకంటే చాలా మందికి ఇంటర్వ్యూ లెవెల్లో ఎలా అడుగుతారు, ఎలా చెప్పాలనేది ఐడియా ఉండిండకపోవచ్చు. సో దానికోసం ఏంటంటే మనతో పాటు శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్ మనం ఏంటంటే ఈసీటీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాము, డిస్కస్ చేద్దాము ఎలా ఏంటి అనేది. సో హాయ్ శ్రీకాంత్, ఎలా ఉన్నారు? యా మురళి, బాగున్నాను. యా, మన స్టూడెంట్స్ కూడా చాలా బాగున్నాయని రెస్పాన్స్ వస్తుంది శ్రీకాంత్. సో థ్యాంక్ ఇంట్లో కొన్ని యూ. వీడియో చేసుకుంటూ వెళ్ళిపోదాం. అలానే స్టూడెంట్స్ ఏదన్నా రిక్వెస్ట్ చేసినా సో దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని ప్రిపేర్ చేసి పెడదాం, ఓకేనా? డెఫినెట్ గా అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. చాలా మంది పింక్ చేస్తున్నారు అండ్ ఐ గాట్ ఎ గుడ్ రెస్పాన్స్. హోపింగ్ మీకు అందరికి అర్థం అవుతుందని అనుకుంటున్నాను అన్ని వీడియోస్. సో దట్ విల్ అది మీకు యూస్ఫుల్. మీకు మీ కెరియర్ కి కానీ మీకు రెజ్యూమే బిల్డింగ్ కి కానీ మీరు ఇంటర్వ్యూ లెవెల్లో కానీ హెల్ప్ఫుల్ అవుతుందని మేము హోప్ చేస్తున్నాం. యా, వన్ థింగ్ గైస్, ఎవ్రీథింగ్ మనం ఏం డిస్కస్ చేస్తున్నామో 99% ఇంటర్వ్యూ లెవెల్ కూడా ఇలానే ఉంటుంది. ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు కూడా. ఫైన్. శ్రీకాంత్, మనం ఈ వీడియోలో ఎస్పెషల్ ఈసీటీ గురించి డిస్కస్ చేద్దాం శ్రీకాంత్. అసలు డెఫినెట్. ఈసీటీ ఎందుకు అవసరం, ఏంటి పర్పస్ ఏంటి శ్రీకాంత్? యా. సో మనకి బేసికల్ గా ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి. మనకి ఏ ప్రోడక్ట్ అయినా ఇప్పుడు మనకున్న హాట్ వెబ్సైట్స్ తీసుకోండి. మనకి ఇన్స్టాగ్రామ్ www.insta.com, facebook.com, ఇవన్నీ ఎలా వచ్చాయి? ట్రెడిషనల్ మెథడ్లో చూసుకుందాం, మాట్లాడుకుందాం ఒక 2 నిమిషాలు. ఉమ్, ట్రెడిషనల్ మెథడ్ ఎలా ఉండేది? ఒకప్పుడు ఎలా ఉండేది? ఒక వర్చువల్ మెషిన్లో లేదా మన ల్యాప్టాప్ అనుకోండి. ఉమ్, ఆ? ఒక మెషిన్లో మీకు కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టుకొని కోడింగ్ రాసి దాంట్లో పెట్టేసి దాన్ని పిల్టప్ చేసుకొని అప్లికేషన్ని యూఆర్ఎల్ పెట్టుకొని ఐపీ అడ్రస్ అయితే ఐపీ అడ్రస్ ఏదైనా సరే అది తీసుకెళ్ళి మీరు గూగుల్లో పెట్టుకుంటే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. అవును. రైట్. సో ఇదే మెయిన్ థింగ్. ఇదే ఏ కంపెనీ అయినా ఏదైనా మన ప్రోడక్ట్ అంటాము, ఏదైనా సరే ఇదే మెయిన్ థింగ్. ఇప్పుడు ఇయర్స్ మనం ఇంక్రీజ్ అయిన కొద్దీ మనం ఇప్పుడు 2025లో ఉన్నాము. ఇప్పుడు ఉమ్, మనకి మైక్రో సర్వీస్ కల్చర్ ఇది. సో ఒకప్పుడు వర్చువల్ మెషిన్స్ లో యూస్ చేసుకునేవాళ్ళు. ఒకప్పుడు డేటా సెంటర్స్ ఉండేవి. ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఆ డేటా సెంటర్స్ అనేది ఒక్కొక్క ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తారు. ఉమ్, వాటికి ఆ డేటా సెంటర్ లో మనకి ఇక్కడ నుంచి అక్కడికి మీరు గుర్తుండే ఉంటుంది, లైక్ ఐఎల్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ లైట్స్ అవుట్ అని. అంటే మనం ఇక్కడ నుంచి మనం ఆ డేటా సెంటర్ కి కనెక్ట్ అయ్యే విధాన్ని ఒక ఐఎల్లో నుంచి చేస్తూ ఉంటాము. సో ఏంటంటే లైక్ అలా కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన కూడా పిల్టప్ చేసుకొని ఇఫ్ దాంట్లో నుంచి వెళ్ళి మనం అప్లై చేస్తాం. యా, ఇది డేటా సెంటర్. రోజువారీ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఏంటంటే డేటా సెంటర్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆ, మనకి అందరికీ తెలిసిందే, లైక్ ఒక డేటా సెంటర్ పెట్టాలి అంటే ఎంత కాస్ట్ అవుతుందో. ప్యాచింగ్ కేబుల్స్ కానివ్వండి, లేదంటే సర్క్యూట్ బోర్డ్స్ కానివ్వండి, లేకపోతే ఈ చిప్స్ కానివ్వండి, అండ్ ప్రాక్టికల్ మాట్లాడుకుంటే స్పేస్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇక మనం దాని గురించి తర్వాత మనం సపరేట్ గా డేటా సెంటర్ అంటే అని మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే బేసికల్ గా ట్రెడిషనల్ అప్రోచ్ వచ్చేసరికి వర్చువల్ మెషిన్స్ లో మన అప్లికేషన్ అనేది కాన్ఫిగరేషన్ అవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ ఆ వర్చువల్ మెషిన్ అనేది ఏంటి, ఎలా చేసుకున్నాం మన మెషిన్ లో, అంటే మన ల్యాప్టాప్ లో ఫర్ ఎగ్జాంపుల్ 8 GB ర్యామ్ అనుకోండి. ఆ 8 GB ర్యామ్ ని ఇంకొక ఓఎస్ అనేది దాంట్లో ఇన్స్టాల్ చేసుకొని ఆ ఓఎస్ లో మనము 3 GB 4 GB అని అలొకేట్ చేసుకొని ఆ యా, పలానా లో మనకు కావాల్సిన డీటెయిల్స్ పెట్టుకొని స్పిన్అప్ చేసుకున్నాం. యా. అది ఒక నెక్స్ట్ ట్రెడిషనల్ మెథడ్ అనుకోవచ్చు. సో దాన్ని ఇప్పుడు వర్చువల్ బాక్స్ అని పిలుస్తున్నాం అప్పుడు కరెక్ట్, అప్పట్లో. మనం వర్చువల్ బాక్స్. ఇప్పుడున్న ట్రెడిషనల్ అప్రోచ్ ఏంటంటే కంటైనర్ మైక్రో సర్వీస్ కాన్సెప్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో, ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ EC2. సింపుల్ గా చెప్పాలంటే EC2 ఇస్ నథింగ్ బట్ వర్చువల్ మెషిన్. కాకపోతే దాట్ వర్చువల్ మెషిన్ వీ డోంట్ మెయింటైన్ ఇట్. మనం ఏడబ్ల్యూఎస్ సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ తీసుకుంటాం కాబట్టి ఏడబ్ల్యూఎస్ పీపుల్ విల్ మెయింటైన్ దోస్ వర్చువల్ మెషిన్. మన సైడ్ నుంచి మనం కపుల్ ఆఫ్ క్లిక్స్ కొడితే ఒక మెషిన్ క్రియేట్ అయిపోతుంది. మనం ఏడబ్ల్యూఎస్ లో EC2 అనే పదం అంటాం, వేరే క్లౌడ్ లో వేరే భాష యూస్ చేస్తాం. కానీ ఓవరాల్ గా విచ్ ఇస్ నథింగ్ బట్ వర్చువల్ మెషిన్ అంటాం. ఒక వర్చువల్ మెషిన్ విచ్ విత్ ఒక ఫ్యూ క్లిక్స్ తోని క్రియేట్ అయిపోతుంది. అది ఏడబ్ల్యూఎస్ వాటి డేటా సెంటర్ లో మెయింటైన్ చేస్తారు. సో మనకి ఏమి ఆ, ఉండదు. దానికి కావాల్సిన ఛార్జెస్ అవన్నీ కూడా మనము బేస్డ్ ఆన్ మనం తీసుకున్న దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది.
హౌర్లీ బేసిస్ మనకు ఛార్జెస్ పడుతూ ఉంటాయి, మనం కరెక్ట్. ఏమి ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు ఎస్పెషల్లీ. కరెక్ట్. ఓకే, సూపర్ శ్రీకాంత్. సో మనకి ఈసీ2లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా శ్రీకాంత్, కొంచెం ఎస్. ఎక్స్ప్లెయిన్ చేయవా, లైక్ వాట్ ఆర్ ద టైప్స్? కరెక్ట్. సో ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకోవాలి ఏంటంటే మనకి ఇప్పుడు సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది ఒక అప్లికేషన్ ఉంది. ఒక అప్లికేషన్ నేను ఒక జనరల్గా ఏడబ్ల్యూఎస్ కన్సోల్కి వెళ్ళి ఈసీ2 ఇన్స్టెన్స్ పిన్అప్ చేసి కావాల్సిన ఏఎంఐ పెట్టేసుకున్నాను, కావాల్సిన స్టోరేజ్ పెట్టుకున్నాను, సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేసుకున్నాను, విపిసి పెట్టుకున్నాను, కావాల్సిన యూజర్ కూడా పెట్టుకున్నాను, స్పిన్అప్ చేశాను, కావాల్సిన కాన్ఫిగరేషన్ చేసుకున్నాను, అప్లికేషన్ అప్ అయింది, హ్యాపీ, అంతా బాగుంది. కానీ నేను చేస్తున్న పని టెంపరీ పర్పసా, పర్మనెంట్ పర్పసా అనేది మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది నీ కోసం నువ్వు యూస్ చేసుకున్నప్పుడు మనం చూస్ చేసుకోబోతున్న ఈసీ2లో కొన్ని రకాలు ఉంటాయి. ఒకటి ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ అంటాము, ఒకటి స్పాట్ ఇన్స్టెన్స్ అంటాం. స్పాట్ ఇన్స్టెన్స్ అంటే ఏంటి? మన కోసం మనం ఏదైనా పిఓసి చేస్తున్నాం, లేదా మనకు ఓన్లీ ఏదో 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 చేసుకోవడానికి మనము అప్లికేషన్ ఎట్లా నడుస్తుంది, లేదా పలానా ఎగ్జాంపుల్స్ కోసం మనం చేసుకోవాలనుకున్నప్పుడు స్పాట్ ఇన్స్టెన్సెస్ అనేది మనం క్రియేట్ చేసుకొని మన వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ స్పాట్ ఇన్స్టెన్స్ని డిలీట్ చేసుకోవచ్చు. మీకు అనుకోవాలి, అడగొచ్చు మీరు, డిఫరెన్స్ ఏముంటుంది? ఆన్ డిమాండ్లో పనిచేస్తుంది, స్పాట్లో పనిచేస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కాస్ట్. కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ ని మీ వర్క్ ఒక 1 వీక్ పెట్టుకున్నారు. ఉదాహరణకి 1 వీక్ ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ ఉదాహరణకి ఒక $100 అయింది అనుకోండి. అదే వర్క్ మీరు స్పాట్ ఇన్స్టెన్స్ తీసుకుంటే $20 or $30 అవుతుంది అంతే. అంటే విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్ లెస్ దాన్ 70 or 80 times. సో మన యూజబిలిటీ బట్టి మనం చూస్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్ శ్రీకాంత్. అండ్ వన్ మోర్ థింగ్, స్పాట్ ఇన్స్టెన్సెస్ ఏంటంటే ఎస్పెషల్ ఆటో స్కేలింగ్, అండర్ ఆటో స్కేలింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇండివిజువల్ గా యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకు 1 వీక్ కావాలంటే స్పాట్ ఇన్స్టెన్స్ ఉండకపోవచ్చు, అది ఇమీడియట్ గా నెక్స్ట్ 1 అవర్ లో స్టాప్ అయిపోవచ్చు, రిమూవ్ అవ్వచ్చు, దట్ ఈస్ డిపెండ్స్. అందుకోసమే ఎస్పెషల్ ఏంటంటే స్పాట్ ఇన్స్టెన్సెస్ మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఏదైనా బ్యాచ్ ప్రాసెస్ చేయాలి ఇలాంటివి అన్నప్పుడు, టెంపరీగా టాస్క్లు అన్నప్పుడు మీరు చెప్పినట్టు, సో కరెక్ట్. అలాంటప్పుడు మనము స్పాట్ ఇన్స్టెన్సెస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్పాట్ ఇన్స్టెన్సెస్ ఈజ్ ఓన్లీ ఫర్ టెంపరీ పర్పసెస్. మీరు మన రియల్ వరల్డ్ లో స్పాట్ ఇన్స్టెన్సెస్ యూజ్ చేసినప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే స్పాట్ ఇన్స్టెన్సెస్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లాగా, ఫిఫో. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ వాడు ఉదాహరణకి మనం నార్త్ వర్జీనియా యూజ్ చేస్తున్నాం అనుకోండి, వాడు ఏమంటాడు, ఒక ఉదాహరణకి ఒక 1000 స్పాట్ ఇన్స్టెన్సెస్ ఒక పూల్లో పెట్టుకుంటాడు. ఏడబ్ల్యూఎస్ సైడ్ నుంచి మాట్లాడుతున్నాను, అది పబ్లిక్ లో ఉంటది. సో ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఇప్పుడు నాకు అవసరం ఉంది, నేను తీసేసుకున్నా. అలా ప్రపంచం మొత్తము తీసుకున్నారనుకోండి, మనకు కావాల్సినప్పుడు ఉండవు. అందుకు ఉదాహరణకి ఇప్పుడు మీరు ఒకవేళ అప్లికేషన్ బేస్ లో యూజ్ చేసుకున్నారు, దానికి ట్రాఫిక్ ఇంక్రీజ్ అయ్యి ఇంకొక మెషిన్ కావాలి అనుకున్నప్పుడు స్పాట్ ఇన్స్టెన్స్ అవైలబుల్ గా లేకపోతే అప్లికేషన్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. సో స్పాట్ ఇన్స్టెన్సెస్ అనేది టెంపరీ పర్పస్ మాత్రమే. అండ్ ఆ స్పాట్ ఇన్స్టెన్స్ ఎప్పుడు డిలీట్ అవుతాయి కూడా చెప్పలేం, అదొకటి ఉంది, కానీ కాస్ట్ వైజ్ అదైతే మాత్రం స్పాట్ చాలా తక్కువ. కరెక్ట్. కాస్ట్ పరంగా చూసుకుంటే మాత్రం ఇందాక చెప్పినట్టు 70 to 80 times తక్కువ. ఇప్పుడు మీరు అనుకుంటారు స్పాట్ ఇన్స్టెన్స్ ఉంది, నాకు బాగానే ఉంది, 1 వీక్ బాగానే పనిచేస్తుంది, కానీ సడన్ గా ఆఫ్ అయిపోయి కొత్త వస్తుంది, తెలియదు. మ్మ్. ఇంకోటి శ్రీకాంత్, మనకి డిఫరెంట్ సిరీసెస్ ఉంటాయి కదా, ఎం సిరీస్ అని, ఆర్ సిరీస్ అని. అఫ్ కోర్స్, యా. మళ్ళీ మన అప్లికేషన్ స్టెబిలిటీ సత్తా అంటాం. మన అప్లికేషన్ ఏం చేస్తున్నాం, మన పలానా అప్లికేషన్ ఉదాహరణకి మనకు డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ లో లెట్స్ అజ్యూమ్ ఒక 10 million రికార్డ్స్ ఉన్నాయి. మ్మ్. మీరు తయారు చేయబోతున్న అప్లికేషన్స్ ఏంటంటే ఉదాహరణకి ఇలా అనుకోండి, ఆ డేటాబేస్ నుంచి 10 million రికార్డ్స్ స్క్రాప్ చేస్తున్నాను అనుకోండి, అంటే మ్మ్. తీసుకుంటున్నాను అనుకోండి. మీరు తీసుకుంటున్నారు అన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ర్యామ్ అనేది ఎక్కువ కావాలి. ఇంకా లేమన్ టెక్నాలజీలో మాట్లాడుకోవాలంటే మన ల్యాప్టాప్ ఉంది. మ్మ్. మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు మన నార్మల్ ల్యాప్టాప్లో అంటే విచ్ హ్యాస్ అ వెరీ లెస్ ఏమంటారు ర్యామ్ కానివ్వండి, లేదా గ్రాఫిక్ కార్డ్ లేదు అనుకోండి, ఆ గేమ్ సరిగా ఉండదు. ఐ మీన్ టు సే ఇట్ విల్ డజంట్ హ్యావ్ స్టెబిలిటీ. అదే మీరు ఒక అంటే ర్యామ్ అనేది పెంచుకున్నారనుకోండి, మీ గేమ్ అనేది పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. సిమిలర్గా మనం యూస్ చేసే పనిని అంటే మన అప్లికేషన్ నడిచే విధానం బట్టి మనం
ఈ ర్యామ్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఈ ర్యామ్లో ఏడబ్ల్యూఎస్ వాడు ఆ, కొన్ని ఫ్యామిలీస్గా డివైడ్ చేశాడు. టీ ఫ్యామిలీ, ఎం ఫ్యామిలీ, సి ఫ్యామిలీ, అలా గ్రావిటాన్ ఫ్యామిలీ, అలా చాలా డిసైడ్ చేశారు. ఓకే, ప్రతి ఫ్యామిలీలో సేమ్ నంబర్ ఉంటుంది. అంటే ఏంటి, ఉదాహరణకి ఇప్పుడు టీ ఫ్యామిలీలో 4 GB ర్యామ్ ఉంటుంది, ఎం ఫ్యామిలీలో కూడా 4 GB ర్యామ్ ఉంటుంది. కానీ మనకి టీ ఫ్యామిలీలో కొన్ని రిక్వైర్మెంట్స్ మాత్రమే ఉంటుంది, ఎం ఫ్యామిలీలో కొంచెం ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటుంది. అంటే నేను రిక్వైర్మెంట్స్ అంటున్నానంటే ర్యామ్తో పాటు సిపియూస్ చూసుకోవాలి, వర్చువల్ సిపియూస్ ఎన్ని. కొన్ని 4 GB ర్యామ్కి 8 వర్చువల్ సిపియూస్ ఉంటాయి, లేదా 12 వర్చువల్ సిపియూస్ ఉంటాయి. టీ ఫ్యామిలీలో 8 వరకే ఉంటుంది. దాంతో పాటు మనకి నెట్వర్క్ స్టెబిలిటీ ఎంత ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తుంది, రీడ్ రైట్స్ ఎంత ఉంటాయి, ఇలా అన్నీ బేస్ చేసుకొని ఒక్కసారి చూస్ చేసుకున్న తర్వాతనే మనం చేసుకోవాలి. ఇంకా మనం లేమన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలి అనుకుంటే, మనం ఏదైనా ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకున్నప్పుడు మన రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, నాకు 32 GB ర్యామ్ కావాలి, నాకు 16 GB ర్యామ్ కావాలి, నాకు పలానా గ్రాఫిక్ కార్డు కావాలి, నాకు పలానా ప్రాసెసర్ కావాలి అనుకుంటాం. సేమ్ అదే విధంగా మీరు ఇప్పుడు ఏదైతే అనుకున్నారో మీ ఓన్ ల్యాప్టాప్కి మన అప్లికేషన్కి ఏదైతే అవసరం పడుతుందో, ఒకవేళ మన అప్లికేషన్ అయితే మోనోలిథిక్ అనుకుంటే ఆ సరిపడా అప్లికేషన్ మనం దానికి ఇవ్వాలి. సో ఇది బేసికల్గా ఫ్యామిలీ సిరీస్ అంటారు, ఐ మీన్ టు సే ఇన్స్టెన్స్ టైప్లో. యా సూపర్ శ్రీకాంత్. అండ్ వన్ మోర్ థింగ్ శ్రీకాంత్, మా స్టూడెంట్స్కి చాలా డౌట్ ఉంటుంది. నేను ఆల్రెడీ నా వీడియోస్లో కూడా చెప్పాను. బేసిక్ ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు T2.micro వాడతారు. సో యూజువల్గా రియల్ టైంలో వాడితే యూజువల్గా వాడం కదా T2.microలు. అఫ్ కోర్స్ అండి. T2.micro అనేది ఒక మినిమల్, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా, ఎప్పుడైతే మన టెంపరీ పర్పసెస్గా మనం స్పాట్ ఇన్స్టెన్సెస్ పిన్అప్ చేసుకోవాలి అన్నామో, స్పాట్ ఇన్స్టెన్సెస్లో కూడా ఇట్లా T2.micro పెట్టుకుని సరిపోతుంది. ఎందుకంటే మన టెంపరీ పర్పస్గా మనం టెస్టింగ్ పర్పస్గా యూస్ చేసుకుంటాం కాబట్టి అలా మినిమల్ ర్యామ్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది. కానీ రియల్ వరల్డ్లో మన అప్లికేషన్ సత్తా ఏంటో మనకే తెలుస్తుంది. మన అప్లికేషన్స్ కొన్ని డీబీకి హిట్ అయ్యి డీబీ నుంచి వేరే దానికి హిట్ అవ్వచ్చు, లేదా మన అప్లికేషన్ ఒక మెసేజింగ్ క్యూకి హిట్ అయ్యి అక్కడ నుంచి డీబీకి హిట్ అవ్వడం తెలియదు. మన అప్లికేషన్ ఆర్కిటెక్చర్ బట్టి మనము ఆ పలానా ఇన్స్టెన్స్ ర్యామ్ అనేది డిసైడ్ చేయాలి. ఇక్కడ నేను ర్యామ్ అనే వర్డ్ యూస్ చేస్తున్నాను ఎందుకు అంటే, ర్యామ్తో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా సిపియూస్, రీడ్ రైట్స్ అన్నీ కూడా చూసుకోవాలి. ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. ర్యామ్ ఒక్కటి నేను పెంచేసి నా పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది అంటే కాదు, ర్యామ్తో పాటు నీకు నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ఉండాలి, వర్చువల్ సిపిస్ కూడా ఉండాలి. ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్. యా గాట్ ఈ శ్రీకాంత్. గైస్ వన్ థింగ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, T2.micro వాడము, ఇంటర్వ్యూ లెవెల్ కూడా చెప్పకండి, ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్ దట్ వన్. ఫైన్. శ్రీకాంత్, ఇప్పుడు మనకి యూజువల్గా ఎస్పెషల్లీ ఏ ఆర్గనైజేషన్ చూసుకున్నా క్లౌడ్ వాడారనుకోండి, మేజర్గా మనం అమెజాన్ లైనక్స్ వాడతాం కదా. కరెక్ట్. అంటే 100కి 90+% ఖచ్చితంగా అమెజాన్ లినక్స్ వాడతాం. లినక్స్లో డెఫినెట్గా. సో రేర్ పీపుల్ దే మైట్ హ్యావ్ అ డిఫరెంట్ రిక్వైర్మెంట్ లైక్ ఆర్హెచ్ఎల్ ఆర్ సంథింగ్. యా మేజర్ రీజన్ ఏంటి, మనకి అమెజాన్ లైనక్స్ అయితే అది AWS టీమ్ది కాబట్టి మనకి ఎగ్జాక్ట్లీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదైనా ఇష్యూస్ వచ్చినా ఈజీగా హెల్ప్ దొరుకుతుంది కాబట్టి కదా. కరెక్ట్. ఏంటంటే మనకు ట్రస్ట్, మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ తీసుకుంటున్నాం అంటే మీనింగ్ ఏంటి, మనకి ట్రస్ట్ ఉంది మా మీద. ఎందుకంటే వాళ్ళు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు. సో మనకి మంచి ఈ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు. అండ్ ప్లస్ మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఉంటుంది. అందుకు వాళ్ళు ప్రిపేర్ చేసిన ఓన్ బ్రాండింగ్ అమెజాన్ లినిక్స్ అనేది మనం చూస్ చేసుకుంటే ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. సో అది ఇంకా సెక్యూరిటీ పాయింట్ స్టాండ్లో స్టెబిలిటీ పరంగా నెంబర్ 1లో ఉంది. యా అలా ఆ బేస్ చూస్ చేసుకుంటాం. గైస్ అర్థమైంది కదా, అమెజాన్ లైనక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో కూడా ఎక్కువ వాడేది అమెజాన్ లైనక్స్. సో దాంట్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి గైస్. అమెజాన్ లైనక్స్ 2, అమెజాన్ లైనక్స్ 2023. ఇప్పుడున్న మోస్ట్ ట్రెండింగ్లో చూసుకున్నట్టయితే అమెజాన్ లైనక్స్ 2 వాడుతున్నారు. 2023 మేబీ ఇన్ ఫ్యూచర్లో వాడచ్చు. ఓకేనా? ఫైన్. సో శ్రీకాంత్, ఇప్పుడు మనకి ఆ, ఒక సర్వర్ నేను క్రియేట్ చేశాను. ఒక లైనక్స్ సర్వర్ ఉందనుకోండి, లేదా ఫస్ట్ లైనక్స్ గురించి మాట్లాడదాం, తర్వాత విండోస్కి వెళ్ళిపోదాం. యా, లైనక్స్ సర్వర్ ఉంది. లైనక్స్ సర్వర్కి యూజువల్గా ఎలా కనెక్ట్ అవుతాం శ్రీకాంత్? ఐ మీన్ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఉదాహరణకి మనం డెవాప్స్ ఇంజనీర్, సో మనకు అడ్మిన్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మనం మల్టిపుల్ వేస్లో లాగిన్ అవుతాం. మన మన డెవాప్స్ ఇంజనీర్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే
మనం సిస్టమ్ మేనేజర్ నుంచి పైన ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. మనం అడ్మిన్ కాబట్టి మన దగ్గర పెమ్ కీస్ ఉంటాయి, దాని నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. కానీ ఒక ట్రెడిషనల్ గై అంటే వెదర్ హీఈస్ అ టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆర్గనైజేషన్ లో ఒక డైరెక్టర్ కానీ, లేదా ఎవరన్నా లైక్ హీ వాంట్స్ టు హీ డెవలపర్ కానీ క్యూఏ కానీ ఎవరైనా. డెవలపర్ క్యూఏ ఎవరైనా సరే, వాళ్ళు లాగిన్ అవ్వాలనుకుంటే మనం మన దగ్గర ఉన్న అడ్మిన్ ప్రివిలేజెస్ వాళ్ళకి ఇవ్వము. సో అప్పుడు చేసే బెస్ట్ థింగ్ ఏంటి, అగైన్ విల్ టాక్ మన 11 టెక్నాలజీస్. ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉదాహరణకి నేను ఒక పలానా మెషిన్ కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే, మనం ఇంతకు ముందు చేస్తూ ఉంటాం జనరల్ గా ఇనీషియల్ లినక్స్ అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ లో, మన పెమ్ కి అంటే నా ల్యాప్టాప్ ఒక పెమ్ కి నేను ఉదాహరణకి నా ఒక మెషిన్ ఉంది అనుకోండి, ఆ మెషిన్ యొక్క పెమ్ కీని పబ్లిక్ కి. ఆ, మనము అదే పబ్లిక్ కీని మనం అక్కడ పెడతాం. సారీ, నాట్ పెమ్ కి, పబ్లిక్ కీ. అంటే ఉదాహరణకి ఇప్పుడు నా ల్యాప్టాప్ పబ్లిక్ కీ ఉంది, మీకు తెలిసి ఎలా చేస్తాం ఏంటనేది. ఆ పబ్లిక్ కీని మనం ఏంటి, మనకి ఏదైతే లాగిన్ అవ్వబోతున్నామో ఆ సర్వర్ లో మనం ప్లేస్ చేస్తాం. అంటే మీనింగ్ ఏంటి, యూఆర్ అథెంటికేటింగ్ కనెక్షన్, హ్యాండ్ షేక్ మూమెంట్ చేస్తున్నాం. వన్స్ అది అయిపోయిన తర్వాత మనం పెమ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, సింపుల్ గా SSH-T మీ పేరు @ ఐపీ ఐపీఆర్, అడ్రస్. దాట్స్ ఇట్. ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. కానీ ఒక మెషిన్ అయితే మీరు వెళ్ళి యాడ్ చేస్తారు. ఇఫ్ మీ ఆర్గనైజేషన్ లో 500 మెషిన్స్ ఉంటే ఏం చేస్తాం, మళ్ళీ మళ్ళీ మనకి ఏంటి వగేరా వగేరా టూల్స్ ఉన్నాయి మార్కెట్ లో మనం చేసుకోవడానికి. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్, ఐదర్ మీరు సిస్టమ్ మేనేజర్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు యాన్సిబుల్ పరంగా పోవచ్చు, లేదంటే మనకి వగేరా టూల్స్ ఇందాక చెప్పిన చెఫ్, పప్పెట్, సాల్ స్టాక్, అలా చాలా ఉన్నాయన్నమాట. మెయిన్ మోటో ఏంటి, మీ దగ్గర ఉన్న పబ్లిక్ కీని అంటే మీరు యూస్ చేసిన కావాల్సిన పబ్లిక్ కీ అన్ని సర్వర్స్ లోకి డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి. అయిపోయినప్పుడు ఏ సర్వర్లోకైనా మీరు వితౌట్ పెన్ కి లాగిన్ అవ్వచ్చు. యా సూపర్ శ్రీకాంత్. గైస్ అర్థమైంది కదా శ్రీకాంత్ చెప్పినట్టు, పెమ్ ఫైల్ ఓన్లీ డెవాప్స్ ఇంజనీర్ దగ్గర మాత్రమే ఉంటుంది. అది మీ కొలిక్ లో ఫ్రెండ్ అయినా ఇంకొకరైనా సరే మనం ఎప్పుడు పెమ్ ఫైల్ అనేది షేర్ చేయకూడదు. అది ఓన్లీ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. ఓకేనా, అర్థమైంది కదా. ఫైన్, థ్యాంక్స్ శ్రీకాంత్ ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కి ఏంటంటే పెమ్ ఫైల్ ఉంది కదా, పదిసారి నేను పెమ్ ఫైల్ కనెక్ట్ అవుతా అని అనుకుంటా ఉంటారు. నో నో. ఓకేనా. యూజువల్గా ఏంటంటే రియల్ టైంకి వచ్చేసరికి డెవాప్స్ ఇంజనీర్కే పెమ్ ఫైల్ ఉంటుంది. డెవాప్స్ ఇంజనీర్ కూడా సమ్ టైమ్స్ పెమ్ ఫైల్ వాడకుండా మన యూజర్తో కూడా కనెక్ట్ అవుతాం. ఆ యూజర్కి ఇంతకుముందు మీరు చెప్పినట్టు పబ్లిక్ కి జనరేట్ చేసి అడ్మిన్ లెవెల్ ఇచ్చేసి మనం చేసుకుంటాం. ఫైన్. కరెక్ట్. శ్రీకాంత్ ఇప్పుడు లైనక్స్ వరకు ఓకే, స్టూడెంట్స్కి అర్థమైంది, బాగానే ఉంది. హౌ అబౌట్ విండోస్ శ్రీకాంత్? యా, విండోస్ లో ప్రతి ఆర్గనైజేషన్ లో యాక్టివ్ డైరెక్టరీ అనేది యూస్ చేస్తాం, రైట్. ఇప్పుడు ఏమవుతుంది, మన పేరు అనేది లేదా మెషిన్ డీటెయిల్స్ అని యాక్టివ్ డైరెక్టరీలో ఉంటాయి ఖచ్చితంగా. అప్పుడు ఏమవుతుంది, మన క్రెడెన్షియల్ అంటే మన పేరు ఏదైతే ఉంటుందో అవి ఆల్రెడీ యాక్టివ్ డైరెక్టరీలో పలానా యూజర్స్ అనే ఫోల్డర్ లో సేవ్ అయి ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు దాంట్లో నుంచి వచ్చిన డైరెక్ట్ గా వెళ్ళి మీరు మీ యాక్టివ్ డైరెక్టరీ క్రెడెన్షియల్స్ తోని మీ విండోస్ జస్ట్ ఐపీ తీసుకొని ఆర్డిపికి వెళ్ళి ఐపీ అడ్రస్ ఇచ్చేసి మీ పేరు మీ పాస్వర్డ్ ఏడి పాస్వర్డ్ పెట్టేస్తే కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ అన్ని మెషిన్స్ ఏడీకి యాక్టివ్ డైరెక్టరీకి లింక్ అయి ఉంటాయి కాబట్టి. సో మీరు కనెక్ట్ చేసినప్పుడు ఏడీకి హిట్ అయ్యి ఆ సర్వర్కి హిట్ అవుతుంది. యా సూపర్. సో గైస్ ఇక్కడ ఏది అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు ఒకసారి ఒక ఆర్గనైజేషన్ లాగిన్ అయినప్పుడు మీకు ల్యాప్టాప్ ఇస్తారు కదా, ల్యాప్టాప్ ఇచ్చినప్పుడు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం కదా, అదే క్రెడెన్షియల్సే విండోస్ సర్వర్ గుడికే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే శ్రీకాంత్ చెప్పినట్టు అక్కడ ఏడీ లెవెల్లో స్పెసిఫిక్ గ్రూప్లో నీ యూజర్ని యాడ్ చేయాలి. అది రీడ్ ఓన్లీనా అడ్మిన్ లెవెల్ అనేది డిపెండ్స్ ఆన్ నీ యొక్క డెసిగ్నేషన్ బట్టి ఉంటుంది. బట్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ కంపల్సరీ మనకు అడ్మిన్ యాక్సెస్ అనేది ఉంటుంది. సో డెఫినెట్. శ్రీకాంత్ ఒకవేళ ఏడీ యూజ్ చేయట్లేదు, సో ఆల్టర్నేటివ్ ఏంటి, లైక్ ఎలా కనెక్ట్ అవ్వచ్చు విండోస్కి? ఆ, మన డెవాప్స్ ఇంజనీర్ పర్స్పెక్టివ్ లో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ప్రతి ఒక్క విండోస్ కి అడ్మినిస్ట్రేటర్ అనే ఐడి ఉంటుంది. అండ్ మన దగ్గర ఇందాక చెప్పినట్టుగా మన దగ్గర టెంపరరీ. పెమ్ ఫైల్ ఉంటుంది కాబట్టి పెమ్ ఫైల్ ని మనము ఒక 16 డిజిట్ నంబర్ లాగా కన్వర్ట్ చేసుకొని ఆ 16 డిజిట్ ని మనం పాస్వర్డ్ లాగా పెట్టుకొని లాగిన్ అవ్వచ్చు. అది మనకు ఆల్రెడీ AWS కన్సోల్ లో విండోస్ లో ఎలా కన్వర్ట్ చేయాలో మీకు అక్కడ ఆప్షన్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అలా చేసుకోవచ్చు.
కరెక్ట్. అక్కడ మనం పెన్ ఫైల్ అప్లోడ్ చేసి అది వచ్చిందని యూజ్ చేసుకోవచ్చు. అది టెంపరీ కదా శ్రీకాంత్, లైక్ పర్మనెంట్ ఉంటుందా? అది టెంపరరీ, అది Temp- ఖచ్చితంగా టెంపరరీ. అది ఒక ఆప్షన్ ఉంది. ఉమ్, ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇప్పుడు ఒక సర్వర్ ఒక జనరల్ ఒక సర్వర్ మాత్రమే లాగిన్ అవ్వాలనుకోండి. నేను ఆల్రెడీ అడ్మిన్ తో లాగిన్ అయిపోయాను. ఉమ్, అక్కడ నేను ఒక యూజర్ క్రియేట్ చేస్తా. ఉదాహరణకి అడ్మిన్ అనే యూజర్ క్రియేట్ చేసి పలానా పాస్వర్డ్ ఇచ్చేస్తా. ఉమ్. ఇచ్చేసి ఆ క్రెడెన్షియల్ మీకు ఇస్తే మీరు లాగిన్ అవ్వచ్చు. కానీ అది సెక్యూరిటీ ఇష్యూ. కానీ నేను మీకు ఒకటి, ఇది ఒక వే అని చెప్తున్నాను మీకు. ఇండివిజువల్ గా క్రియేట్ చేయాలంటే యూజర్ క్రియేట్ చేసుకొని మనం కనెక్ట్ అయిపోవచ్చు అంటారు. కనెక్ట్ అయిపోవచ్చు. ఫైన్, సూపర్ శ్రీకాంత్. ఇక్కడ శ్రీకాంత్, చాలా మంది మా స్టూడెంట్స్ కి అవగాహన ఉండదు, ఎందుకంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు పబ్లిక్ ఐపీతో కనెక్ట్ అవుతారు. కరెక్ట్. ఇన్ ద రియల్ టైం చూసుకున్నట్టయితే ఎస్పెషల్లీ ఎక్కువ ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఎలా కనెక్ట్ అవుతాము? ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఎనీ ఆర్గనైజేషన్? ఏ ఆర్గనైజేషన్ లో అయినా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు ఏంటంటే పబ్లిక్ ఐపీస్ అనేవి 99% ఉండవు. ప్రతి మెష్ ప్రైవేట్ ఐపీస్ మాత్రమే ఉంటాయి. ఓకే. ఈ ప్రైవేట్ ఐపీస్ అనేది మనం జనరల్ గా కనెక్ట్ అవుతే అవుతుంది. ఎందుకు అంటే ఈ EC2 ఇన్స్టెన్స్ నువ్వు ఏదైతే క్రియేట్ చేస్తావో అది పలానా సబ్నెట్ లో ఉంటుంది. ఆ సబ్నెట్ అనేది మళ్ళీ మీకు నాట్ గేట్వే అవన్నీ నెట్వర్కింగ్ లెవెల్లో బీపీసీలో డిస్కస్ మనం చేద్దాం. ఈపీసీలో మనం డిస్కస్ చేద్దాం అది ఎట్లా పెడతాము ఏంటనేది. కానీ అలా పెట్టడం వల్ల, నాట్ గేట్వే అవన్నీ పెట్టడం వల్ల మనకి ఇక్కడ యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో నేను ఇందాక చెప్పినట్టు ప్రైవేట్ ఐపీతో మాత్రమే మనం లాగిన్ అవుతాం. సో ఇక్కడ మనం క్లయింట్ విపిఎన్ ఏదో ఒకటి వాడతాం కదా ప్రైవేట్ కనెక్ట్ అవ్వాలంటే. కోర్స్ డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రపంచంలో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు పలానా కంపెనీలో ఐపీ అడ్రస్ తీసుకొని నేను నా ల్యాప్టాప్ నుంచి లాగిన్ అయితే అవ్వదు. ఏం చేస్తాము, ప్రతి ఆర్గనైజేషన్ లో ఒక విపిఎన్ మోడ్ యూస్ చేస్తాం. ఉదాహరణకి సిస్కో విపిఎన్, ఒక ఏడబ్ల్యూఎస్ వాడిది కూడా ఉంది, ఏడబ్ల్యూఎస్ విపిఎన్ అంటాం. క్లయింట్ లేదా విపిఎన్, ఓపెన్ క్లయింట్ విపిఎన్ అంటాం. లేదా మన మార్కెట్ లో ఓపెన్ సోర్స్ కూడా ఓపెన్ ఉంది, విపిఎన్. ఓపెన్ విపిఎన్ అంటాం. పేరు చాలా విపిఎన్స్ ఉన్నాయి. కానీ సెక్యూర్ గా చూస్ చేసుకోండి. ఇదేంటి, మన ల్యాప్టాప్ నుంచి పలానా విపిఎన్ ని కనెక్ట్ అవ్వాలి ఐడి పాస్వర్డ్ ఇచ్చి. అంటే కనెక్ట్ అయినాము అంటే మీనింగ్ ఏంటి అంటే మనము పలానా కంపెనీ ఆర్గనైజేషన్ లోకి ఎంటర్ అయ్యామని మీనింగ్. ఆర్గనైజేషన్కి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మీరు ఏదన్నా కనెక్ట్ అవ్వచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఉదాహరణకి మన కంపెనీ 10వ ఫ్లోర్ లో ఉందనుకోండి, మనము ఆ బిల్డింగ్ కి ఎంటర్ అయ్యాము అనుకోండి. అలా అన్నమాట. అది ఆ బిల్డింగ్ ఎంటర్ అవ్వడానికి మనం VPN యూస్ చేయాలి అని ఒక చిన్న లేమన్ ఎగ్జాంపుల్ అండి. మన ఆఫీస్కి వెళ్తే కార్డ్ ఎట్లనో అట్లా ఇది సిమిలర్. సేమ్. ఓకే, గట్ ఇట్ గైస్, అర్థమైంది కదా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పబ్లిక్ ఉండదు, ఆల్వేస్ ప్రైవేట్ తో కనెక్ట్ అవుతాం. అది కూడా క్లయింట్ విపిఎన్ కానీ ఏడబ్ల్యూఎస్ సిస్కో కానీ ఇలాంటివి వాడతాం. శ్రీకాంత్, వన్ మోర్ థింగ్ ఇక్కడ, చాలా మంది మా స్టూడెంట్స్ కి డౌట్ ఉంది శ్రీకాంత్. ఆల్రెడీ నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ అగైన్ మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం మా స్టూడెంట్స్ కి అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ప్రాక్టీస్ చేసేటప్పుడు సెక్యూరిటీ గ్రూప్ లో 0.0 ఇస్తాం, అది కరెక్ట్. రికమెండెడా? ప్రాక్టీస్ కి ఫైన్ అని చెప్తాను. ఎందుకంటే ప్రాక్టీస్ అనేది మనం ఇనీషియల్ లెవెల్లో ఉంటాం కాబట్టి ఫైన్ యాక్సెప్టెడ్. కానీ రియల్ వరల్డ్ లో ఎప్పుడు కూడా 000/0 ఇవ్వద్దు. దట్ విల్ బి అ మేజర్ సెక్యూరిటీ బ్రీచ్. అంటే ఒక లేమన్ టెక్నాలజీలో చెప్పాలి అంటే మనం ఉదాహరణకి మనం ఎప్పుడైనా అపార్ట్మెంట్స్ లో ఉన్నప్పుడు సడన్ గా రెడ్ లైట్ మోగుతుంది కదా, ఏంటంటే ఏదో ఆపద అవుతుంది ఆ బిల్డింగ్ లో అని. సిమిలర్ గా అదే అంతే. మన మెషిన్స్ లో కానీ 000/0 ఇస్తే యు ఆర్ ఇన్ డేంజర్, అంటే యువర్ అప్లికేషన్ ఇస్ ఇన్ డేంజర్ అని మీనింగ్. సో అలా ఇవ్వడం వల్ల మనకి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తాయి శ్రీకాంత్, ఇమీడియట్ గా అట్లా ఏమైనా ఉంటుందా ఆర్గనైజేషన్ లెవెల్లో 0.0 ఇస్తే? పెట్టుకోవాలి కంపల్సరీ. మనకి ఎలా అంటే మనకి కొన్ని సర్వీసెస్ ఉన్నాయి AWS లో. ఉదాహరణకి మనకి అడ్వైజర్ ఒకటి ఉంది, ఇంకోటి గార్డ్ డ్యూటీ అని ఉంది. సో దీంట్లో ఏంటంటే మనము ఇప్పుడు మన ఆర్గనైజేషన్ లో మనకి ఒక థౌజండ్స్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి ఉదాహరణకి. సో ఒక ఇంజనీర్ నోయింగో అన్నోయింగో పెట్టి మర్చిపోయి ఉండొచ్చు అనుకోండి ఉదాహరణకి. కానీ మనం వెళ్ళి ఒక్కొక్క సెక్యూరిటీ గ్రూప్ చెక్ చేయలేం కదా, రోజు చెక్ ఉమ్, చేయలేం. అందుకే ఏం చేస్తాము, గార్డ్ డ్యూటీ అని ఒక సర్వీస్ ఉంటుంది, లేదా AWS ట్రస్ట్ అడ్వైజ్ అని ఒక సర్వీస్ ఉంటుంది. ఉమ్. అది ఏం చేస్తాం, మనం అక్కడ చెప్పేస్తాం ఏమని, ఏదైనా సెక్యూరిటీ గ్రూప్ లో ఈ పలానాది కనపడితే మాకు ఈమెయిల్ పంపించు అని. అక్కడ పెట్టేస్తే మనకు నోటిఫై అయిపోతుంది ఈజీగా. దాన్ని బట్టి మనం నెసరీ స్టెప్స్ తీసుకోవచ్చు. గాట్ ఇట్ శ్రీకాంత్. గైస్, అర్థమైంది కదా. 0.0 ఇస్తే కనుక ఇమీడియట్ గా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ కాదు గైస్, మీ నేమ్ కూడా వస్తుంది, జాగ్రత్త.
అఫ్ కోర్స్ మీరు AWS లో లా ఎంటర్ అయిన తర్వాత మీరు ఏ సర్వీస్ క్లిక్ చేశారు, మీరు ఏ సర్వీస్ ఎడిట్ చేశారు, అన్నీ కూడా క్లౌడ్ ట్రైల్ లాగ్స్ లో సేవ్ అవుతుంది. ఏ సెకండ్ లో ఎక్కడున్నారు, ఏ సెకండ్ లో ఏం మోడిఫికేషన్ చేశారు, ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ఇన్ క్లౌడ్ ట్రైల్. యా, జాగ్రత్తగా అర్థమైంది ఉండాలి. కదా గైస్. చాలా ఇంపార్టెంట్, బీ కేర్ఫుల్ ఆన్ దట్ వన్. ఓకే శ్రీకాంత్, ఇక్కడికి మనము పార్ట్ 1 స్టాప్ చేద్దాం శ్రీకాంత్. షూర్, ఓకేనా? డెఫినెట్. సో ఎందుకంటే పార్ట్ 2లో ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ ని మనం పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. డెఫినెట్ గా. గైస్, మీకు అర్థమైంది కదా? మీకు ఎప్పుడైనా సరే EC2 రిలేటెడ్ ఇప్పటి వరకు డిస్కస్ చేసినట్టు ప్రాపర్గా చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ పెట్టండి. సో పార్ట్ 2లో కూడా మనం రిమైనింగ్ టాపిక్స్ అనేది కవర్ చేద్దాం. సో అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఒకవేళ డెవాప్స్ రిలేటెడ్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకుంటే కనుక మన తెలుగు డెవాప్స్ గురు అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో ఏంటంటే డెవాప్స్, AWS, క్యూబర్నెటిస్, టెరాఫాము అన్ని ఇక్కడ 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ ప్లాన్స్ అనేది పెట్టాను. సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఉంటుంది, రియల్ టైం లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మేము ఎలా డిస్కస్ చేశామో అవన్నీ మన కోర్సులో కవర్ చేశాను ఆల్రెడీ. సో ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఉంటుంది. మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టచ్చు. ఓకేనా? ఫైన్. శ్రీకాంత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్ శ్రీకాంత్. సో మన స్టూడెంట్స్ గురికి హెల్ప్ అవుతుంది. సో చాలా వరకు, ఎందుకంటే రియల్ టైంలో ల్యాక్ అవుతున్నారు, సబ్జెక్ట్ వస్తుంది కానీ ల్యాక్ అవుతున్నారు. ఎలా ఉంటుంది ఇంకా ఎగ్జాంపుల్ 0.0 ఎందుకు పెట్టామంటే చెప్పలేకపోతున్నారు. ప్రాక్టీస్ నో చేసేప్పుడు ప్రాబ్లం జీరో అండి. డాట్ జీరో పెడుతున్నారు, కానీ అది డేంజర్ కదా. ఆ విషయం మా స్టూడెంట్స్కి తెలియదు యూజువల్గా. హోప్ అంటే ఇప్పుడు యా. హోప్ ఇప్పుడు మన వీడియోస్ చూసిన తర్వాత నాకు తెలిసి ఖచ్చితంగా అవగాహన వస్తుంది. సో యా, ఖచ్చితంగా వాళ్ళు నోట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో దట్ వాళ్ళు నెక్స్ట్ అటెండ్ అయిపోయే ఇంటర్వ్యూస్ కానివ్వండి, లేదా ఏమైనా డిస్కషన్ లో కానివ్వండి, సో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్ట్ అవుతుంది డెఫినెట్. కరెక్ట్ శ్రీకాంత్. యా, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ వన్స్ అగైన్. థ్యాంక్స్ గైస్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక డైరెక్ట్గా శ్రీకాంత్ రీచ్ అవుట్ అవ్వచ్చు. శ్రీకాంత్ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. సో యూ క్యాన్ రెస్పాండ్ as soon as possible. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్. యా, థ్యాంక్ యూ.